కోవూరు మండలం ఇనమడుగు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా ప్రజలకి విషజ్వరాల పట్ల అవగాహన కల్పించే దిశగా ర్యాలీ కార్యక్రమం నిర్వహించి ప్రజలను చైతన్యపరిచారు. ఈ సందర్భంగా వైద్యాధికారి డాక్టర్ సిహెచ్ నిరంజన్ మాట్లాడుతూ ఈ రోజు నుండి 3 రోజుల పాటు తమ సిబ్బందితో కలిసి మలేరియా నివారణ కోసం తమ ఆరోగ్య కేంద్ర పరిధిలో ప్రజలను చైతన్యపరుస్తామని ప్రతిజ్ఞ చేశారు. అలాగే మలేరియా అనేది దోమల ద్వారా వస్తుందని, దానిని నివారించడానికి మన చుట్టుప్రక్కల ప్రదేశాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, నీటి గుంతలు, లార్వా వృద్ధి చెందకుండా తద్వారా దోమలు వ్యాప్తి జరగకుండా తగు జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇనమడుగు ఆరోగ్య కేంద్ర సిబ్బంది పాల్గొన్నారు. మలేరియా రహిత సమాజం దిశగా ఇప్పుడు మనం సాధించగలం. ఇప్పుడు మనం తప్పక సాధించాలి. నేను నా కుటుంబం, నా గ్రామము మరియు నా సమాజ ఆరోగ్యం కోసం ఈరోజు పూర్తి బాధ్యతలతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. నా ఇంటి లోపల మరియు ఇంటి చుట్టుపక్కల పరిసరాలలో ఎక్కడ నీరు నిల్వ దోమలు పెరగకుండా ప్రతివారం డ్రై డే పాటిస్తాను. జ్వరం వచ్చిన వెంటనే ఆలస్యం చేయకుండా ప్రభుత్వ ఆసుపత్రిలో రక్త పరీక్షలు చేయించుకుంటాను. డాక్టర్ సూచించిన మందుల కోర్సును ఎట్టి పరిస్థితుల్లోనూ మధ్యలో ఆపకుండా పూర్తిగా తీసుకుంటాను. దోమకాటు నుండి రక్షణ కోసం దోమతెరలు మరియు ఇతర నివారణ పద్ధతులను తప్పనిసరిగా ఉపయోగిస్తాను. నా కుటుంబ సభ్యులకు మరియు పొరుగు వారికి మలేరియా నివారణ మార్గాలపై అవగాహన కల్పిస్తాను. మలేరియా నివారణ నా చేతుల్లోనే ఉందని నేను దృఢంగా నమ్ముతున్నాను. స్వచ్ఛమైన పరిసరాలు, ఆరోగ్యవంతమైన సమాజం కోసం నిరంతరం కృషి చేస్తాను. మనమంతా కలిసికట్టుగా ముందుకు వస్తే మలేరియాను పూర్తిగా నిర్మూలించగలమని త్రికరణ శుద్ధిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. Please subscribe SS News AP.